తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అయితే ఏంది ఆ సంఘటన, ఏంది ఇక్కడ మీరు బాధపడ్డ సంఘటన? నేను బాధపడ్డ సంఘటన అంటే మా అమ్మ చనిపోయింది బ్రదర్. అప్పుడు నాకు మస్తు బాగా అనిపించింది. ఏదంటే మా అమ్మకు డెంగ్యూ ఫీవర్ ఉండే. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్లో అదే ఆ డెంగ్యూ ఫీవర్ ఉన్నప్పుడు మా అమ్మకు ఫీవర్ వస్తే అప్పుడు హైదరాబాద్లో జాయిన్ చేయించినాం. అప్పుడు ఫస్ట్ టైం రావడం అప్పుడు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక సారీ చనిపోదు. అప్పుడు ఇక నాకు మస్తు బాగా అనిపించింది అదొకటి. ఎందుకంటే నేను ఎట్లా అంటే ఇక ఏడిపోతుంది నాకు. సో ఇప్పుడు ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చి హాస్పిటల్ అయినప్పుడు డెంగ్యూ ఫీవర్ అనేది ఫస్ట్ ఏది అటు తెలియదు ఎవరికి. అది ఎట్లా జరిగిందో ఏమో తెలియదు, కానీ అట్లా వచ్చినాక హాస్పిటల్లో జాయిన్ చేసినాము. అవన్నీ చేసిన తర్వాత దీన్ని డెంగ్యూ ఫీవర్ అంటారు, ఇట్లా అన్నీ డ్యామేజ్ అయ్యి ఇట్లా అయింది అన్నాక ఇక బాధ అనిపించింది. ఇక తర్వాత మా అన్నదమ్ములు కానీ మా అక్కలు కానీ అందరూ మా అమ్మతోటే ఉన్నాం అప్పుడు హాస్పిటల్లో. అదొకటైతే నాకు బాగా బాగా బాధాకరంగా ఉండే. లైఫ్లో బాగా బాధపడ్డ క్షణం అదొకటి బాగా. ఎందుకంటే మా అమ్మ కూడా చెప్తుండే, జిందగీలో నాని 10 ఏళ్ళు బతికే బదులు 4 ఏళ్ళు బతకాలంటుండే మా అమ్మ. ఒకటైతే నాకైతే మా అమ్మ గుర్తొస్తే ఇక బాధ అనిపిస్తుంది. అమ్మతో బాగా ఎమోషనల్ కనెక్షన్. ఎవరికి నచ్చదు అమ్మ అంటే. అర్థం కాదు, ఎవరికి నచ్చది అమ్మ అంటే అంటున్నా. ఈ వంట ఇవన్నీ ఎక్కడ అలవాటైనాయి? వంట అంటే నేను అప్పుడు హైదరాబాద్లో నేను అప్పుడు ఏసీ మెకానిక్ నేర్చుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి రూమ్లో వంట చేసుకుందాం. అట్లా నేను ఇంటి దగ్గర మా అమ్మాయి వంట చేసేటప్పుడు చూద్దుంటే అట్లా నేను కొంచెం. అయితే మీరు ఇరాక్ నుంచి మీ ఊరికి తిరిగి వచ్చేసిన తర్వాత, సో అప్పుడు ఆ వీడియోలు స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు మీ లైఫ్ ఎలాగో చెప్పారు కాబట్టి నాకు గంగవ్వ లైఫ్ ఎలా ఉండేది ఒకసారి చెప్పండి. అయితే గంగవ్వ అంటే మా పాలోళ్ళే. పాలోళ్ళు అంటే మీకు ఐడియా? అదే దాయాదులా అంటే అంటే ఇంటి పేరు వాళ్ళు? ఇంటి పక్క పుంటల అట్లా. మీ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఒకటేనా? ఇంటి పేరు ఒకటే, పాలోళ్ళు అంటారు. పాలోళ్ళు అంటే అన్నదమ్ములు, ఇప్పుడు చిన్న బాపోళ్ళు పెద్ద బాపోళ్ళు అంటారు. అవును, అట్లా వాళ్ళు అన్నట్టు. అదే మా సైడ్ దాయాదులు అంటారు, మీ సైడ్. ఓకే. సో ఆమె మా వదిన అవుతుంది మాకు. ఓకే. వరుసకు. సో ఆమె వ్యవసాయం కుటుంబమే. ఇక వాళ్ళ భర్త కొంచెం తాగుతుండే. అప్పుడు కుటుంబ బాగా ఫేమస్ అక్కడ మా సైడ్. తాగుతుండే. ఇక అట్లా ఆమె ఇక దెబ్బలు పడుకుంటా అటు చేసుకుంటా ఇక వ్యవసాయం పనులకు చేసుకుంటా. ఆమె కూడా సొంత భూమి ఉండే చేస్తుండే. అట్లా ఇక మేము కొంచెం గట్టిగా మాట్లాడతామే, గట్టిగా మాట్లాడుతుండే. ఇదేదో మంచిగా ఉందని చెప్పి మా అల్లుడు ఒకసారి చేస్తారా అత్తమ్మ అని అడిగినట్టు. మీరు భలే అడుగుతుంది, నేనేం చెప్తుంది అంటే జస్ట్ ఒక సీన్ ఉంటే అట్లా వేసింది ఒకరోజు. అట్లా వేసిన తర్వాత తూట్ల పాయింట్లో నార్మల్గా ఇట్లా చేస్తావా అని అంటే నేను ఎంతసేపు అని చెప్పి చేసింది అన్నట్టు. సో అప్పటికెళ్ళి మేము ఫేమ్ అయినాం. కానీ అంతకన్నా ముందు ఆమె ఎట్లుంటుండంటే రెగ్యులర్గా నార్మల్గా వ్యవసాయం పనులు చేసుకుంటూ రోజు కైకిలు పోయి మంచిగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇట్లుంటుండే. ఆమెకు ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయింది. అయితే గంగవ్వ మొత్తం ప్రయాణంలో ₹1,00,00,000 పైగా సంపాదించింది, కోటీశ్వరాలు అయిపోయింది. ఇదొకటి ఆకుంది. సో ఎలాగో మీ వదిన కాబట్టి ఊర్లో చూస్తుంటారు కాబట్టి నిజంగా గంగవ్వ అంత సంపాదించిందా? అంటే ఆమె సొంతంగా ఇల్లు కట్టుకున్నది. మన బిగ్ బాస్ పోయినప్పుడు నాగార్జున గారు ఇల్లు కట్టించారు, ఒక 7 lakhs ఇచ్చారు. ఆమె కూడా కొన్ని డబ్బులు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నది. 7 lakhs కాదు కదా, ఒక 25 lakhsలో ఇల్లు కట్టుకున్నది. మంచిగా భూమి ఉన్నది, మంచిగానే బతుకుతారు. ఆ ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సో కోట్లు సంపాదించారంటే ఎంత అయినా అంటే రెగ్యులర్గా ఇక ఆమె ఏంటంటే వాళ్ళ మనవరాళ్ళకు స్టడీ కానీ అవన్నీ ఆమెనే చూసుకుంటుంది. ఇవాళ మనవరాలు వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా వేసి ఇచ్చింది ఆమెని. ఓకే. సో గంగవ్వ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోయింది. గంగవ్వ ఆమె చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చూశారు, ఆమె ఒక స్టార్ స్టేటస్ని చూశారు. గంగవ్వ గురించి మాకెవ్వరికీ తెలియని ఒక మంచి ఇన్సిడెంట్, ఆమె కష్టం గురించి కానీ ఆమె ఆనందం గురించి కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఆ రోజు ఇలా జరిగింది అని మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి. యాక్చువల్గా గంగవ్వ ఎక్కువ మాట్లాడుతుంది. అంటే ఇక్కడ కూర్చున్నామా
కూర్చుంటే ఏమైనా అంజన్ నాకు ఇట్లా ఏం చెప్తున్నావు దా అని కూర్చున్నబెట్టి ఆ మాట్లాడుతుంటే అంటే ఎట్లుంటుంది విలేజ్లో సంభాషణ, అవును. ఇక ఇది అది వీళ్ళ గురించి ఇట్లా వాళ్ళ గురించి అట్లానే మాట్లాడుకుంటాం కదా. ఆ, ఎప్పుడైనా ఆమె అట్లనే గురించి మాట్లాడుతుంది కానీ ఆమె సొంత గురించి మాట్లాడదు కానీ మాట్లాడుకునేటప్పుడు మాకు నవ్వు వస్తుంది అన్నట్టు. ఉమ్, ఇటు పోతే ఈయన వినెక్కిస్తుంది, ఆ, అటు పోతే ఆమె వినెక్కిస్తుంది, నేనే వినాక ఇంకోని వినెక్కిస్తుంది. ఈమె ఇట్లా ఎందుకు చెప్తావు అది అంటే నేను ఎక్కడ చెప్పినా అని అంటది. ఆ, ఇది ఒకటైతే నాకు బాగా నవ్వుకుంటాను అంటే ఇప్పుడు నేను బయటకి వెళ్ళాక ఎగ్జాంపుల్ ఆమె మీరు ఉన్నారా, మీరు లేరనుకో మీ వినా, ఆ, మీరు ఉన్నారు అనుకో వినా, ఆ. ఇట్లా ఇట్లా ఆమె ఆమె అంటే ఊర్లో ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. అంతే. అట్లా నాకు ఏమనిపిస్తుంది అంటే ఆమె ఆమె బయటకు వచ్చినాక నాకైతే నవ్వుకుంటాయి నేను, ఏమో అది నేను ఇట్లుంటుంది ఈమె డిఫరెంట్ ఉంటుంది అని నవ్వుకుంటా. అది ఎప్పుడైతే నేనైతే మర్చిపోయినది. ఎప్పుడన్నా గొడవ అయింది దానివల్ల? గొడవ ఏం పెట్టుకోలే, ఆ. గొడవ ఏం పెట్టుకుని లొల్లి పెడుతుంటే బాగా ఆ, దగ్గర అన్నట్టు లొల్లి పెట్టుకుంది, మళ్ళీ కలిసే ఉంది. పొద్దున్న రాగానే మళ్ళీ అందరం, నేనైతే ఊర్లో ఎవరితోటి గొడవ పెట్టుకోను, ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది, మన లైఫ్ స్టైల్ వాళ్ళది, అంతే. అట్లా అనిపిస్తుంది నాకైతే. అయితే మై విలేజ్ షోలో అంటే నేను చీలిక అన్న కానీ బట్ ఒక చిన్న స్పర్ధలు అయితే వచ్చినాయి. అనిల్ బయటికి వెళ్ళిపోవడం అండ్ శ్రీకాంత్ ఒక అఫిషియల్ లెటర్ రిలీజ్ చేశారు. అనిల్కి మాకు సంబంధం లేదు, ప్రమోషన్స్ ఏదన్నా కావాల్సి ఉంటే అఫిషియల్ ఐడి అఫిషియల్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి. సో అప్పుడు చాలా రచ్చ జరిగింది. ఈ మొత్తం డిఫరెంట్ అంటే ఈ మొత్తం గొడవ రావడానికి కారణం గంగవ్వ చేత ప్రమోషన్ చేయించుకోవడంలోనే వచ్చింది. అంటే గంగవ్వ డేట్స్ వల్ల అనిల్ని సంప్రదించాలా, శ్రీకాంత్ని సంప్రదించాలా, ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ వల్లే అనిల్కి శ్రీకాంత్కి గ్యాప్ వచ్చింది అంటారు. నిజమేనా? అంటే అంటే మీరు అంటే మీకు తెలిసింది అట్లా కానీ అక్కడ అదేం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళు వర్క్ చేస్తారు ఒక కంపెనీలో, ఎగ్జాంపుల్ వర్క్ చేస్తారు కాబట్టి అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత మానేసి వెళ్ళిపోతారు. అదే కంపెనీ పేరు పెట్టుకొని యూజ్ చేయొద్దు అని ఒక టాక్ అయితే చెప్పిండు శ్రీకాంత్. నేను కూడా బయటకు వచ్చేసిన మా విలేజ్ అంజమా అనే అందరికి పరిచయం, మా సొంత అల్లుడైనా ఏదైనా కానీ ఒక దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చిన, నా మదర్ అక్కడికి వెళ్ళి వచ్చి నేను చెప్తా. సో అనిల్ కూడా అట్లనే చెప్పుకుని ఉన్నాడు. దాని పెద్దగా వాళ్ళు ఏమనుకున్నారేమో తెలియదు కానీ యాక్చువల్గా మై విలోష అనేది యూజ్ చేయకు అని చెప్పేసుకున్నారు తప్పించి, కానీ నువ్వు ఇంది ఎందుకు చేస్తున్నావు అది ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడు కూడా అనలేదు. శ్రీకాంత్ అనలేదు, అనిల్ కూడా అనలేదు. అందరం మేము కలిసే ఉంటాం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇక సోషల్ మీడియా ఎట్లుంటుంది, ఒకటికి రెండు అనేది చెప్పడం వల్ల అది ఇంత ఎక్కువైంది, కానీ అట్లాంటిది ఏం లేదు. మేము అందరం కలిసే ఉంటాం. కాకపోతే ఓన్గా ఇప్పుడు రెక్కలకు వచ్చిన పక్షి ఉంటుంది అది గూట్ల. సో ఎక్కడంటే ఎవరైనా ఇప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది ఇప్పుడు ఆర్థికంగా ఒక లెవెల్గా పోవాలి, లేకుంటే ఒక ఎట్లుండాలని అప్పుడు ఆలోచన ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి ఎంచుకుంటాం కదా ఆప్షన్. ఇప్పుడు నేను ఇరాక్ ఎందుకు పోయినా, డబ్బులు మనీ గురించి పోయినా. సో అక్కడికి వచ్చిన తర్వాత మనీ లేక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇంట్లో కొన్ని రోజులు వర్క్ చేసిన. సో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అంతగానము ఇప్పుడు మై విలేజ్ షోలో నాకు అంత ఇయ్యలేకపోయారు. ఎగ్జాంపుల్ నేను అడిగిన పేమెంట్ ఇయ్యలేకపోయారు కాబట్టి మనం బయటకు వచ్చేసి మనం ఏదైనా మనం ఏమంటారు ఏదో నేను వచ్చిన అనిల్ ఏం చేసిన అనిల్ అట్లా వెళ్ళిండు. ఇప్పుడు గంగవ్వ అంటే ప్రమోషన్లు అందరం కలిసి చేస్తుంటే ప్రమోషన్లు అందరం కలిసి చేస్తుంటే కానీ ఇండివిజువల్ అయితే పోయి గంగవ్వ వేరే కాడ చేయడం, నేను వేరే కాడ ఏమైతే చేయలేదు. అట్లా ఆ ప్రమోషన్ల విషయంలో ఏం రాలేదు. జస్ట్ ఏంటంటే అనిల్ ఏంటంటే ఒక బ్రాండ్ ఇట్లా మాది ఇప్పుడు మై విలేజ్ ఉంది కదా, అది వాడుకోవద్దు అని రేపు పొద్దున ఏమైనా కంపెనీ పెట్టుకుంటావు, దానికి ఏమన్నా జరుగుతుంది, మాకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అనే క్వశ్చన్ వేసి కానీ వేరే ఏం లేదు. మై విలేజ్ షోలో వీడియోస్ చేసేటప్పుడు ఎలా వచ్చేది మీకు పేమెంట్? మెల్లుడు ఎంత ఇచ్చేవాడు? అంటే సాలరీ బేసిక్ లాగా ఇచ్చేవారు, పర్సెంట్ ఏం లేదు, 25-30 అట్లా ఇచ్చేవారు ఎవ్రీ మంత్. అందరికీ అంతేనా? కొంత వర్క్ను బట్టి అంటే ఇప్పుడు నేను యాక్టర్ను, కెమెరామ్యాన్ ఉంటారు, ఎడిటర్ ఉంటారు, గట్లా. అయితే ఈ మొత్తం దాంట్లో ఒక విషయం మాత్రం చాలా వైరల్ అయింది. శ్రీకాంత్ని అనిలు అంజిమామ మోసం చేశారు. ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ని వదిలేసి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళకి లైఫ్ ఇచ్చిందే శ్రీకాంత్ కదా, శ్రీకాంత్తో ఉండాలి కదా. ఈ కామెంట్ అయితే మీరు చూసుంటారు. సో వీటికి ఏం సమాధానం చెప్తారు? అంటే సమాధానం అని ఏం లేదు, నేనేం చెప్పలేను. కానీ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక గుర్తింపు అనేది వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడనే ఉండి అక్కడ ఆర్థికంగా కొంచెం లేనప్పుడు మనం బయటకు పోయి వెతుకోవడం కదా. ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం, అక్కడ నచ్చినగా వేరే కాడ చేస్తాం కదా. సో ఇది ఏంటంటే మా విలేజ్ ఫస్ట్ నుండి అందరం కలిసి చేసినాం, అట్లే చేసుకుంటే పోదాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా శ్రీకాంత్ దగ్గర కూడా మిస్టేక్ ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే మా అల్లుడు అందరిని ఒకలాగా చూడకుండా యాక్టర్ ఇది కెమెరామెన్ ఇట్లా చూసిండు. కాకపోతే శ్రీకాంత్ ఏంటంటే ఫస్ట్ నుండి మేము దాన్ని పట్టుకొని ఉన్నాం మేము.
దాదాపు నేను 14 సంవత్సరాల నుండి అలా చేసిన. సో రేపు పొద్దున నా పిల్లలకు ఇప్పుడు నాకు ఇంత 43-44 ఏజ్ వచ్చేసింది. సో ఇన్ని సంవత్సరాలు ఆడ వర్క్ చేసినాము. సడన్గా నువ్వు మామ ఇన్కమ్ వస్తలేదు ఎట్లా అంటే, మరి అంతకన్నా ముందు ఇన్కమ్ వచ్చింది ఏం చేసిర్రు? అది కూడా ఆలోచించాలి కదా. మాకు నెక్స్ట్ ఏంటిదని చెప్పాలి కదా. అది చెప్పగానే ఇవన్నీ జరిగే ఎవరారో ఇట్లా డివైడ్ అయిపోయారు. ఓకే. శ్రీకాంత్ ఏంటంటే మాకు పేరు ఇచ్చిండు. నేను మా విలేజ్ డబ్బులు ఏం సంపాదించుకోలే, ఇది బొట్టమన్నా సంపాదించినా కానీ ఏదో కూడబెట్టుకొని బంగ్లాలు కానీ ల్యాండ్లు కానీ మేము కొనలేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు అట్లనే పట్టుకొని మమ్మల్ని అట్లనే ఉంచుకుంటుంటే వేరే ఉంటుండే. సో అతడు ఒకరిలాగా ఒకరికి, నీకు ఒకలాగా నాకు ఒకలాగా ఇంకొకరిలాగా చేసుకున్నాడు మాకు తెలియకుండా. ఓకే. అట్లా వచ్చి వాళ్ళకు వడక ఇట్లా అయింది. కానీ ఇప్పుడు అనిల్ వెళ్ళిపోయి అనిల్ జీసీఎస్ సంథింగ్ ఏదో పెట్టుకొని అతడు బతుకుతున్నాడు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి నేను బతుకుతున్నాను. గంగవ్వ మై విలేజ్ షోలో చేసుకుంటూ బయట చేసుకుంటున్నది. సో ఇట్లా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీకి ఇట్లున్నది, మంచిగా ఉన్నది, మంచిగా లేదా అని మీరు అడిగారు. ఒకటి ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు, బాగానే ఉంటుంది. కాకపోతే యూట్యూబ్ ఎట్లుంటుంది అంటే, యూట్యూబ్ ఇన్కమ్ అనేది రాకపోవచ్చు, రావచ్చు, సబ్స్క్రైబర్లను బట్టి ఉంటుంది, అట్లుంటుంది. ఒకప్పుడు వచ్చినప్పుడు మమ్మల్ని అప్పుడు అర్థం చేసుకోలే, అంటే పర్సెంటేజ్ ఇచ్చినా మాకు, లేకుంటే బోనస్ లాగా ఇచ్చుడా, అట్లా చేయలే. యాక్చువల్గా నేను మీకు చెప్పద్దు కానీ చెప్తున్నా ఓపెన్గా, నేను అందులోకి రావడానికి కారణం ఏంటంటే, నాకు ఒక 30 పాయింట్లు ఇచ్చిర్రు నాకు. సో అగ్రిమెంట్ ప్రకారంగా నువ్వు ఉంటేనే ఇట్లా ఇస్తా అంటే నాకు అగ్రిమెంట్ నచ్చలే. ఓకే. బయటకు వెళ్ళి చేసిన అంతే తప్పించి, కానీ మనం ఆడ లొల్లులు కానీ గొడవలు కానీ జరిగి రాలేదు. ఓకే. సో ఇది ఇక అనిల్కును మన శ్రీకాంత్కు గొడవ అని అంటే, ఇక బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఆమె మా వైవిల షో బ్రాండ్ యూజ్ చేసుకోవద్దు అనే ఆలోచనతో. సో మీకు కూడా అలాంటి అగ్రిమెంట్లు పెట్టారు? నాకు పెట్టిండు. వాళ్ళకి పెట్టిండా పెట్టలేదు నేను అడగలే, నాకైతే పెట్టిండు. పెడితే నేను ఏమన్నా నీ అగ్రిమెంట్ ఇన్ని పాయింట్లు నేను ఎట్లా రా అని చెప్పేసిన. చూడు 14 సంవత్సరాలు చేసిన, 10 రూపాయలు ఇవ్వాలి కానీ నువ్వు ఆలోచించాలి, ఇప్పుడు పిల్లలు ఎదుగుతుర్రు అని అంటే చూద్దాం అన్నారు. ఎవరైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చెప్తున్నా, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఇదైతే 100%. ఇప్పుడు ఎలా ఉంది మీ మేనల్తో మీ టర్మ్స్ ఎలా ఉన్నాయి? ఇక మనకు ఫ్యామిలీ రిలేషనే ఉంది అంతే. అంటే రోజు మాట్లాడుకోవడం కానీ వెళ్ళినప్పుడు మాట్లాడడానికి ఏం లేదు, ఫ్యామిలీ రిలేషనే ఉంది తప్పించి, కానీ ఏదో వేరే ఏం లేదు. ఫోన్ చేస్తే నేను చేస్తే మాట్లాడతాడు, మనోడు చేస్తే నేను మాట్లాడతాను. మీరు షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? షాప్ పెట్టి ఒక 6 ఇయర్స్ అయింది. షాప్ పెట్టి తీసేసిన ఇప్పుడు లేదులే. 6 ఇయర్స్ అయింది. సో అప్పుడు శ్రీకాంత్ సాయం చేశాడు కదా? చేసిండు. ఎంత ఇచ్చాడు? 1 lakh ఇచ్చాడు. సో అదే అంటే అతను బోనస్ అట్లా ఇవ్వకపోయినా ఇలాంటప్పుడు ఒక 1 lakh ఇచ్చాడు అంతే. 1 lakh ఇచ్చాడు. అంటే నేను అడిగిన ఇట్లా షాప్ పెడుతున్నా అంటే సరే అని చెప్పి ఒక 1 lakh ఇచ్చిండు. సో మిగతా అందరికి కూడా అలా చేసుంటే ఈరోజు మై విలేజ్ షో నిలబడి ఉండేది అంటారు? అంటే నిలబడి అంటే అందరం యూనిట్గా ఉంటే ఇంకా ఏమైనా డిఫరెంట్గా మేమందరం కలిసి మూవీ కానీ ఇంకేమైనా డిఫరెంట్గా కాన్సెప్ట్లు కానీ చేసేటోళ్ళేమేమో అని అనిపిస్తుంది అంతే. బాధ ఉంటుందా? ఇప్పుడు మై విలేజ్ షో అంత పెద్ద క్లిక్ అయ్యి మీ టీం అసలు అది టీం అనలేము, ఒక ఫ్యామిలీ అనవచ్చు, అంత అద్భుతంగా ఉండేవాళ్ళు, వ్యూస్ కూడా బ్రహ్మాండంగా ఉండేవి. కొంతమంది ఒకవైపు వెళ్ళిపోయి ఇలా ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు అరే మేమందరం కలిసి ఉంటే బాగుండేదని ఎప్పుడన్నా అనిపించేది. అంటే మేము అప్పుడు ఆడుతూ పాడుతూ విలేజ్లో అన్ని పనులు చేసుకుంటూ మంచిగానే చేసేటోళ్ళం. ఎప్పుడైనా అంటే నాకు తెలిసి యూనిటీ పెరిగింది అనుకోరి 100% విభేదాలు వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఉన్న ఫస్ట్ ఒక అంటే యూనిటీగా ఉన్నాం. ఫస్ట్ మనుషులు పెరిగారు, మెంబర్స్ పెరిగిన కొద్దీ విభేదాలు వస్తూనే ఉంటాయి. వాడు పుల్ల పెడతాడు, వాడు ఇట్లా చెప్తాడు, వాడు అట్లా చెప్తాడు. అది ఎక్కడ కాదు, ఏ దానిలో కూడా ఉంది. ఇండస్ట్రీలో అయినా ఉన్నది, యూట్యూబ్లలో అయినా ఉన్నది, అన్నదమ్ములలో ఉన్నది, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఉన్నది, ఊర్లలో కూడా ఉన్నది. ఇది కామనే. మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఇప్పుడు మీరందరూ ఒక టీమ్గా ఉన్నారు, శ్రీకాంత్ డైరెక్షన్ చేసుకుంటూ కాన్సెప్ట్లు చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ నడిపించారు, మీకు పేరు వచ్చింది. బట్ మీరు ఇందాక మాట్లాడుతూ మేమేం పెద్ద సంపాదించుకోలేదు, పొట్టకి బట్టకి నడిచిపోయింది అని చెప్పారు మీరు. శ్రీకాంత్ ఏం సంపాదించుకున్నాడు ఈ మొత్తం ప్రయాణంలో? అంటే శ్రీకాంత్ కొంచెం ల్యాండ్ కొనుక్కున్నాడు. సో అతను సెటిల్ అయ్యండి. శ్రీకాంత్ మిమ్మల్ని పెట్టుకొని అతను ఎక్కువ లాభపడి మీకు తక్కువ లాభపడ్డారనే ఒక అభిప్రాయం అయితే ఉందా టీంలో?
ఉన్నది 100% ఎవరికైనా. ఇప్పుడు ఒక క్రియేటర్ అనే వాళ్ళు ఏంటంటే అతడు ఏం ఆలోచించుకుంటారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మమ్మల్ని అయితే పరిచయం చేయించింది శ్రీకాంతే. సో ఒకటే ఆలోచించాలి, మెయిన్ లేని శ్రీకాంత్ లేడు, శ్రీకాంత్ లేని మెయిన్ లేను. గంగవ్వ కానీ నేను కానీ అనిల్ కానీ చందు కానీ ఎవరైనా కానీ లేము. కాకపోతే ఏంటంటే లేము కానీ ఇప్పుడు ఒకరికి ఒకలాగా చూడొద్దు కదా, అందరికి ఒకలాగానే చూడాలి. నేను అంటే ఎప్పుడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. నాకు ఏంటంటే ఇప్పుడు ఎడిటర్కి ఎడిటరే, డిఓపి, యాక్టర్కి యాక్టరే, ఇక వర్క్ చేసేటోళ్ళే వర్క్, ఇట్లుంటుంది కదా. అక్కడ ఏం జరుగుతుందంటే అసలు అట్లా కాదు. మై విలేజ్ షో అంటే మనది ఫ్యామిలీ, మేమందరం యూనిటీ. మేము అంతా 68 మెంబర్స్, అప్పుడు 8-9 మెంబర్సే. తర్వాత ఇప్పుడు 15-16 మెంబర్స్ అయ్యారు. కానీ అట్లనే ఉండి అట్లనే మమ్మల్ని పైకి తీసుకపోతే ఇంకా వేరే ఉంటుండే. అవును. శ్రీకాంత్ సంపాదించుకోలేదంటే సంపాదించుకున్నాడు, అతడైతే ఓకే.